ఈరోజు గబ్బూరు శ్రీవారి ఆలయానికి వచ్చినారు. ఈ ఆలయంలోన విశేషతం అంటే చల్లటి నీళ్ళు పోస్తే వేడి నీళ్ళుగా మారుతుంది అని. అవునా కాదా? ఎలా? వేడి నీళ్ళు పోస్తే చల్లటి నీళ్ళుగా మారుతుంది అని. మన తెలుగు బంధువులు ఎలా చేసినారంటే, నాకు వీడియోస్ వస్తాయి, చల్లటి నీళ్ళు పోస్తే వేడి నీళ్ళుగా మారుతుంది అని. చల్లటి నీళ్ళు పోస్తే ప్రతిరోజు చూపించేవాళ్ళు కదండి మేము. అవునా? చల్లటి నీళ్ళు ప్రతిరోజు అభిషేకం చేస్తాం మేము, కానీ వేడిగా మారదు కదా. అది మారుతుంటే మేము ప్రతిరోజు చూపించేవాళ్ళం. అలా కాదు, బాగా వేడి వేడి నీళ్ళతో శ్రీవారి గారి శిరస్సు నుంచి అభిషేకం చేస్తే పాదాలకి రాలోపే ఆ నీళ్లు చల్లటి నీళ్ళుగా మారిపోతాయి. ఇదే అండి ఆలయం విశేషత. ఈ ఆలయంలో ఉన్న విశేషతలని వస్తే, ఒకటి శ్రీవారి గారు అయితే, ఇంకొకరు శివుడు. వీళ్ళిద్దరూ పక్కనే ఉన్నారు ఇక్కడ. ఆ శివుడు గురించి చెప్పాలంటే మన గురుగారైన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింటారు మీకు. బ్రహ్మసూత్రము, గీతలున్న శివలింగం గురించి మీరు వినే ఉంటారు. ఒక్కసారి దర్శించుకుంటే 7 జన్మాల పాపలు నాశనం అయిపోతాయంట. ఒక్కసారి నిష్కల్మష మనసుతో ఓం నమ శివాయ అని ఆయన ముందు పఠనిస్తే ఆయనకి 1,000,000 సారి వినిపిస్తుందంట. ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది, పెద్దగా చెప్పేది అనవసరం అనుకుంటా. ఎవరికి తెలియదో వాళ్ళు యూట్యూబ్లోనే వెళ్ళి బ్రహ్మసూత్ర శివలింగం అని సెర్చ్ చేయండి. 2.52 సెకండ్ వీడియో వస్తుంది, ఆ వీడియో చూడొచ్చు. శ్రీవారి గారు అని వస్తే మీరందరూ తిరుపతి నుంచి మీ ఊరు దాకా శ్రీవారి గారి ఆలయంలోన వెళ్ళే ఉంటారు, చూసే ఉంటారు. అన్ని కాడ ఒకే రకంలోనే ఉంటారు శ్రీవారి గారు, కానీ ఇక్కడ మాత్రం వేరే రకంలో ఉన్నారు. ఎలా అంటే, పైన ఆయనకి దశావతారం, మనకు అన్ని కాడ ఒకే అవతారంలోనే కనిపిస్తారు. తిరుపతిలోనూ కూడా ఒకే అవతారంలో ఉన్నారు, పక్కన వేరే వేరే అవతారాన్ని ప్రతిష్ఠాపించినారు. ఒక విగ్రహానికి, ఒక శిలాకి దశావతారంలో ఎక్కడ లేదు. ఇక్కడ 6 అవతారంలోన వెలసిన్నారు శ్రీవారి గారు. పైన కీర్తిముఖం, క్షీర రాక్షసుడు, నాగదేవతాలు, హనుమంతుడు, గరుడ, మధ్యంలో ఉండేది శ్రీవారి గారు, మత్స్యావతారంలో ఉన్న కర్ణకుండలాలు, అలాగే అంటారు, కర్ణకుండలాలే అంటారు తెలుగులో, కర్ణకుండల. పాణిపీఠం పైన వెలిసిన శ్రీవారి గారు. పాణిపీఠం పైన ఇక్కడ ఉండరు, కమలపీఠానికి లేదంటే నార్మల్లీ మట్టికే ఉంటారు. ఇక్కడ పాణిపీఠం పైన ఉన్న శ్రీవారి గారు. ఎలా అంటే, ఎందుకు ఇక్కడ పాణిపీఠం పైన ఉన్నారంటే, గబ్బూరు అని ఏం పేరు వింటున్నారో, ఈ రోజులోనే ఈ గ్రామంలోన 109 ఆలయాలు ఉన్నాయి. మీరు ప్రతి ఒక్క ఆలయానికి వెళ్తే శివుడు గురించే ఉన్నాయి. ఇక్కడ శ్రీవారి గారు ఎలా వచ్చినారంటే, ఇది కూడా శివుడు కోసమైన అని నిర్మించినారంట. అప్పుడు శ్రీవారి గారు ఆయన కళ్ళులోన వెళ్ళి, మీకోసం నిర్మించబడిన ఆలయంలోన నాకు ఒక చోటు కావాలి అని అడిగిన తర్వాత ఆయన ఏం చెప్తారంటే, నా కోసం నిర్మించబడిన పీఠం పైన వస్తే మాత్రం మీకు స్థానం ఉంది, లేదంటే లేదు. సరే అన్న తర్వాత ఇక్కడ పీఠం పైన వెలిసిన శ్రీవారి గారు. ఎలా అంటే, ఖగ్రహాస చంద్రగ్రహణ చైత్ర పౌర్ణిమ రోజు ఆగత్య మహామునిలో శ్రీవారి గారిని మరియు శివుని క్షేత్రానికి స్వయంగా రప్పించుకుని వారు సమ్ముఖంలోనే వీళ్ళిద్దరిని ప్రతిష్టాపించినారంట. ప్రతిష్టాపన సమయంలోన ఆయనకి ప్రసన్న వెంకటరమణ అని పేరు పెట్టినారంట. ఆయనకి ప్రసన్న రాజేశ్వర అని పేరు పెట్టినారంట మన ఆగత్య మహామునిలు. అది అయిపోయిన తర్వాత ఇదంతా తెలుగులో స్టార్టింగ్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, ఏమంటారు? పీఠిక. ఆలయం వచ్చి 1213వ శతాబ్దంలోన దేవగిరి యాదవులు సేవన వంశము సింహనుడు ఎంబ రాజుడు ఈ ఆలయాన్ని నిర్మించినారండి. 1213వ శతాబ్దం దేవగిరి యాదవులు సేవన వంశము సింహనుడు, చాళుక్యులు ఉన్నారు కదండి, వాళ్ళు అధీనంలోన ఉండేవాళ్ళు. వాళ్ళ సమయంలోన ఈ ఆలయాన్ని నిర్మించినారు. 812వ శతాబ్దం, కరెక్టా? 812 ఇయర్స్, 812వ శతాబ్దం జరుగుతుంది. ఆలయం పరిస్థితులు అని, ఈ ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలు అని వస్తే, నవరాత్రి, శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, ఈ 3 కార్యక్రమాలు చాలా రాజుడున్న కాలం నుంచి ఈ రోజు దాకా అలాగే జరుగుతున్నాయి. కానీ వాళ్ళ సమయంలోన చాలా వైభవంగా చేసేవాళ్ళు. ఈ సమయంలోన మన స్థాయికి ఎంత అవుతుందో అంత చేస్తున్నాం.
అది మీలాంటి భక్తులు సహాయం వల్ల. అది అయిపోయిన తర్వాత ఆలయం పరిస్థితులు, ఈ ఆలయంలోన కార్యక్రమాలు అంటే నవరాత్రి మీరు అన్ని కాడ ఏం చూసుంటారో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. కానీ సాయంత్రాలం వాహనోత్సవాలని వస్తే ఆలయం చుట్టూ మాత్రం ప్రదక్షిణ ఇస్తారు. ఇలా ఇక్కడ అలా కాదు. ఇక్కడున్న ఉత్సవ విగ్రహాల్ని ప్రతిరోజు ఒక్కొక్క వాహనం పైన శ్రీవారి గారిని, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారి గారిని ఆ స్థానంలోన కూర్చోబెట్టి ఊరు బయట బాలాంజనేయ టెంపుల్ అని ఉంది, అక్కడ దాకా భజనా ముఖాంతరంగా వెళ్ళి గ్రామోత్సవం చేసుకుని రావాలి. లాస్ట్ రోజు విజయదశమి రోజు అన్ని కాడ క్షమి ఇచ్చేది పద్ధతి. ఇస్తారు కదండి, మీరు కూడా ఇస్తారా? ఏమని ఇస్తారు? క్షమి తీసుకుని ఈ ఒక్క వాక్యం ప్రొనౌన్సియేషన్ ఏదో ఉంటుంది, అది ఏమంటారు తెలుగులో? క్షమే క్షమైతే పాపం. మంత్రం చెప్తారా? శత్రు వినాశనం. ఇక్కడ ఒక డైలాగ్ చెప్తాం ఇక్కడ కన్నడలోన. ఎలా అంటే తెలుగు వాళ్ళకి డైలాగ్ ఇది, వాక్యం కాదు ఏం కాదు. బన్ని తోండు బంగారు దంగిరాణ. ఎలా? బంగారు దంగ ఏమో అంటారు ఇక్కడ. మీకు తెలుగులో ఏం చెప్తారో నాకు తెలియదు, తెలుగు బాగా రాదు. తెలుగులో మాట స్పెషల్లీ మీకు అడుగుతానో లేదో తెలియదు. ప్రెస్ వాళ్ళకి చెప్పాలి మేము. అది అయిపోయిన తర్వాత ఆలయం పరిస్థితి, శివరాత్రి అని వస్తే అఖండ రాత్రి క్షీరాభిషేకం, వైకుంఠ ఏకాదశి రోజు 1,00,000 పుష్పార్చనాలు, ఇలాగే పూజా కార్యక్రమం మన తరతరాల నుంచి వస్తున్నాయి, అలాగే జరుగుతున్నాయి. కానీ ఆలయం పరిస్థితిలోని వస్తే ఇప్పుడు ఏం చూస్తున్నారు బయట, ఆయన మీద ఇంటీరియర్ ఉండొచ్చు, అవుట్డోర్ ఉండొచ్చు, ఇది ఇలా ఉండేది కాదు. 2011 ముందు మీరు ఈ ఆలయానికి విజిటింగ్ ఇచ్చింటే ఇది వచ్చి ఆలయమా అని అనుకోవాలి. ఎందుకంటే అలాంటి పెద్ద మట్టి గుహ లాంటి ఆలయాలు చూసింటారు కదా, అలాగే వెళ్ళాలి, అలాగే రావాలి. అదే స్థానంలోనే అది ఎక్కడ ఎంత ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లోనే పూజలు కార్యక్రమం చేయాలి. 2000 ఇదంతా ఎప్పుడు క్లీన్ అవుతుందంటే 2011 హంపి యూనివర్సిటీ నుంచి రామకృష్ణయ్య గారు అని వచ్చింటారు. ఒక ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, దేవాలయ శాఖ ఆఫీసర్. ఆయన గుల్బర్గా యూనివర్సిటీ, ఈ రోజుల్లో కల్బుర్గి అని పిలుస్తున్నాం, ఆ కల్బుర్గి యూనివర్సిటీ మీటింగ్ కోసం వెళ్ళాలి అనుకుని ఈ ఆలయానికి వచ్చినప్పుడు మన ఆలయం ముగ్గురు పూజలు అంటే మా తండ్రి గారు, 2 పెద్దనాన్నగారు పూజ ముగించుకుని వెళ్ళిపోయినారు వాళ్ళ పనులకి. ఆ సమయంలోనూ మొబైల్స్ తక్కువగా వాడేవాళ్ళు మేము. రస్త పైన వెళ్ళిన తర్వాత వచ్చిన ఆఫీసర్ రస్త పైన వెళ్తారంట. వెళ్ళిన తర్వాత 2-3 గ్రామస్తులను కలుస్తారు. ఎవరు ఏంటి అదంతా కనుక్కుని వాళ్ళు మన ఇంటి దగ్గర వచ్చి ఎవరో వచ్చినారండి. సరే, ఆయన దేవాలయ శాఖ ఆఫీసర్, మీరు వచ్చినా ఏం మర్యాద చేసేదో అదే చేయాలి, ఆయన వచ్చే ఆఫీసర్స్ వచ్చినా ఏం చేయాలో అదే చేయాలి మేము. అది అయిపోయిన తర్వాత ఆయన ఆరతి గీర్తి అంతా తీసుకుని వెనకున్న స్తంభానికి కింద కూర్చుంటారు. ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా ఏదేది మాట్లాడారంట వాళ్ళు. వెళ్తున్నప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలండి మీరు. మన వాళ్ళు ఏం చెప్తారంటే, మన దగ్గర అంత బలం లేదండి, మన దగ్గర అంత బలం ఉంటే మేము చేసేవాళ్ళు, అంత బలం లేదు. ఆయన బలం లేదు అది ఇది అన్న విన్న తర్వాత ఆయన వెళ్తారంట. ఆయన వచ్చిన పని ముగించుకొని సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళి ఈ ఆలయం గురించి అప్రోచ్ చేస్తారంట. అప్రోచ్ చేసి 37 లక్షల వరకు విరాళాలు ఇప్పిస్తారంట. ఆ విరాళాల వల్ల కూలీ కార్మికులు వాళ్ళు వీళ్ళు మీరు మేము అని వచ్చి చేతుల నుంచే పనులు చేస్తున్నారు. ఎందుకంటే అలాంటి పెద్ద మట్టిలోన విగ్రహాలు, నిధిలు, ఆలయాలు, ఏదైనా కురువులు ఏదైనా మన పూర్వీకులు దాచిపెట్టిండొచ్చు అని. కానీ మనకు ఎలాంటి నిధి దొరకలేదండి, అదే కష్టమైపోయింది. ఒక ఆలయం దొరికింది, చిన్న పెద్ద విగ్రహాలు దొరికినాయి, కురువులు దొరికినాయి, మిగిలితే ఏది దొరకలేదు. బయట పని అంతా అయిపోయిన తర్వాత ఇంటీరియర్లు వస్తారు. ఇంటీరియర్ ఏం చూస్తున్నారో ఇదంతా ఇలా ఉండేది కాదు. మొత్తం సున్నం, ఆయిల్ పెయింట్, జాజు, ఎర్రమట్టి, బోర్ద అది ఇది అని ఉండేది. శ్రీవారి గారిని ఒక్కడిని ఇడిసి కింద పీఠా నుంచి మొత్తం సున్నం, ఇదంతా శాండ్ వాష్ చేయాలి అని ఆదేశం వచ్చింది. 2-3 సంవత్సరాలు మీరు ఆలయంలోన పూజా కార్యక్రమాలు చేయకూడదు అనే ఆదేశం. మనదేమంటే ఈ గడపని అంటారా, ఈ గడప నుంచి ఎన్ని సంవత్సరమైనా మీరు పని చేయండి, మనకు లోపల మాత్రం మిమ్మల్ని ఏడవడానికి అవ్వదు, మన పూజా కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ ఉన్న కూలీ కార్మికులకి మనకు మాటలు స్టార్ట్ అయిపోయినాయి. ఐఆర్ ఆఫీసర్ గారు వస్తారు, వచ్చి ఒక చిన్న సమాధానం, ఒక ప్రశ్న, ఆయన ప్రశ్న అడుగుతాడు, సమాధానం కూడా ఆయన ఇస్తాడు. మీరు ఇది క్లీన్ చేసిన తర్వాత చాలా భారం, ఏమంటారు భారం అంటారా తెలుగులో, బరువు ఉండేది తగ్గిపోతుంది, లోపల మాత్రం బరువు ఉంటుంది. మీరు పూజ చేస్తున్నప్పుడు లేదంటే మీరు పూజ చేసి వెళ్ళిన తర్వాతనో మీ పైన లేదంటే శ్రీవారి గారి పైన
ఒక పెద్ద రాయి పెడితే ఆ రోజు ఎవరికి పూజ చేస్తారు అని ఒక సమాధానం ఇస్తారు, ప్రశ్న అడుగుతారు. అది కూడా నిజం అనిపించింది మనకు కొన్ని రోజు సమయం ఇవ్వండి అని. తర్వాత ఆయన కూడా సమయం ఇస్తాడు. మిగిలిన పనులంతా బయట పనులంతా చేస్తుంటారు, వచ్చిన పని చేసేవాళ్ళు. ఒక నిర్ణయానికి వస్తాం మేము కూడా. ఈ సంవత్సరం నవరాత్రి అయిపోయిన తర్వాత తాళం ఇస్తాము, వచ్చే నవరాత్రి లోపలనే 2 గర్భగుడిలు తాళం ఇవ్వాలి. సరే స్వామి, 1 year అని చెప్పిన వాళ్ళు కేవలం 9 నెలల్లోనే ఇవి 2 గర్భగుడిలు కాకుండా ఇంటీరియర్ అంతా శాండ్ వాష్ అవుతుంది. ఆ 9 నెలలు ఇక్కడున్న దేవతలకి విగ్రహ పూజలు జరగదు. ఇలా పూజ జరుగుతుంటుంది. ఎలా అంటే మన శ్రేష్టమైన సనాతన ధర్మంలోన ఒక ఆలయం జీర్ణోద్ధరం జరుగుతుంటే ఉన్న దేవతలకి పూజ అంటే కళాకర్షణం. శ్రీగంధ చెక్క పైన ఒక ఏమంటారు తెలియదు, ఇంట్లోన దేవుడి ముందు పెడతాం కదా, కలశం పైన ఇక్కడ ఉన్న దేవతల్ని ఆహ్వానించుకుని ఇంట్లోనే పూజ చేస్తాం. 9 నెలలు పూజ అయిపోయిన తర్వాత దసరా వస్తుంది. శుద్ధోదకాలు, హోమాలు, అవనాలు, మన సనాతనీయ ధర్మం ప్రకారం ఏమేమి ఉంటాయో అన్నీ ముగించుకుని నవరాత్రి ప్రారంభం చేస్తే వైభోగంగా జరుగుతున్న నవరాత్రి తగ్గిపోతుంది. ఆలయానికి వచ్చేవాళ్ళు కూడా నవరాత్రుల్లోనే వచ్చేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు మీరు మేమని. ఆ సమయం నుంచి ఎవరు రాలేకపోయినారు. 2011 నుంచి 19 దాకా దెబ్బ మీద దెబ్బలు పడినాయి. మనం ఏదైనా ఒక డెవలప్మెంట్ తీసుకుని రావాలనుకుంటే ప్రాబ్లం. ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయి. ఏం చేసినా రిటర్న్. 2019 మన భారతదేశానికి ఒక రోగం స్టార్ట్ అవుతుంది. కరోనా అని ఒక రోగం. వీళ్ళు ముగ్గురు శాఖ దగ్గర ఉన్న రికార్డ్ని కంపారిజన్ చేస్తే ఒక పాయింట్ వాళ్ళ దగ్గర మిస్ అయిందంటే, మీకు స్టార్టింగ్లోనే చెప్పిన చైత్ర పౌర్ణిమ గ్రహస చంద్రగ్రహణం. దాని గురించి మేము అప్లోడ్ చేస్తే జస్ట్ స్టోరీ అనుకుంటారు, సైలెంట్ అయిపోతారు. ఏదైనా డెవలప్మెంట్ చేయాలి కదా. ఎలా ఒక మంచిది జరుగుతుందంటే చెట్ట ఆలోచన లేదంటే చెట్టదైనా అవుతుందంట సహజంగా. మనకు చెట్టదైన కాలేదు, చెట్ట ఆలోచనలు వచ్చినాయి. పాజిటివ్ థింగ్స్ ఏదీ రాలేదు, మొత్తం నెగిటివ్. ఏం చేద్దాం? మన పైన మన కుటుంబం పైన ఏదీ రాలేదు. మీ కన్ను ముందు కనిపిస్తున్న శ్రీవారి గారి పైన వస్తాయి. ఆయన ఈ స్థానంలో ఉన్నారా లేదా, ఆయన దగ్గర బలం ఉందా లేదా, స్వయంగా దేవతలే వచ్చి సమాధానం ఇస్తారు అనేది ఒక నమ్మకం. సరే, ఎవరు ఇస్తారు? మన రాయచూరు వాళ్ళే. ఒకరిని కలుస్తాం, కలిసి ఇలా ఆలయంలో ఉన్న పరిస్థితులు జరుగుతున్నాయి, గవ్వల శాస్త్రాన్ని వేయాలనుకుంటున్నాం, ఎవరైనా ఉంటే చెప్పండి. కేరళ నుంచి తాంత్రికులు పిలిపించి ఇదే 4 స్తంభం మధ్యంలోనే కూర్చున్న తర్వాత దానికి ఏదైతే ప్రాసెస్ కావాలో మండలం, గవ్వలు, బంగారం, వెండి ఎక్సెట్రా అంతా సామాన్లు తీసుకుని మన ముగ్గురు పూజారు అంటే మన తండ్రి పెద్ద నాన్నగారిని ఆ స్థానంలో నాకు వాళ్ళు కూర్చోండి అంటారు. వాళ్ళు కూర్చున్న తర్వాత గవ్వులకి మంత్రోపదేశాలు చేసి గవ్వలు ఇస్తారు. గవ్వలు ఇడిస్తే ఫస్ట్ వచ్చింది ఈ ఆలయానికి 2 ద్వారాలు. మనకు తెలిసింది మీ వెనక కనిపించే ద్వారం మాత్రం, ఇది వచ్చి ద్వారం అనేది తెలియదు మనకు. ఈ ద్వారం ఎలాగుండేదంటే బయట నుంచి చూస్తే గోడ, లోపల నుంచి చూస్తే ఒక విగ్రహాన్ని అడ్డంగా పెట్టినారు. ఎందుకు పెట్టారో ఎందుకు లేదో తెలియదు, పెట్టేసినారు. స్వామి ఇక్కడ ద్వారం లేదని మేమంటే వాళ్ళు ఉందని వాళ్ళు. చివరిగా జ్యోతిష్యులు ఎక్కడికి వెళ్తారంటే ఇక్కడ ద్వారం లేదంటే ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే ఈ జ్యోతిష్యం చెప్పేదే మానేస్తాను. ఛాలెంజ్ ఆయన మన ఆలయం సేవకుడిని పిలిపించి చూడండి అని. తెలుగులో ఏమంటారో తెలియదు, ఆరే సలికే గుద్లి ఏమంటారు, ఆరే సలికే గుద్లి అవన్నీ కాపీ చేసుకోండి. ఓకే కాపీ చేసుకోండి. అలాంటి సామాన్లు తీసుకుని చూస్తే అది వచ్చి ద్వారం. ఎలాంటి ద్వారం అంటే పశ్చిమానికి ఎక్కడ ఉండదు, వైకుంఠ ద్వారం ఈ ఆలయానికి పశ్చిమానికి. స్వామి ఎందుకు క్లోజ్ చేసినారంటే అడిగితే శివుడికి సన్లైట్, సూర్యుడి కిరణాలు అంటారా తెలుగులో, సూర్యుడి కిరణాలు ఎంత పడతాయో అంతా ఈ ఆలయం డెవలప్మెంట్ అయ్యేదంట. కానీ మనకు కావాల్సిన వాళ్ళు చేశారో, మీరు చేశారో సార్, లేదంటే సార్ గారు చేశారో తెలియదు, క్లోజ్ చేశారు. సో తీసిందాం అది అయిపోయిన తర్వాత. ఈ ఆలయం అధిపతి అని వస్తే శ్రీవారి గారు కాదు, శివుడే శ్రీవారి గారికి స్థానం వచ్చింది. ఇక్కడే పూజా పద్ధతులు చేస్తారో ఆయన కూడా అలాగే ముందు నుంచి అలాగే చేస్తున్నాం సార్. ఈ ఆలయం ఎందుకు నిర్మించినారు ప్రశ్న. మనకు ఒక బోన్ ಹುಟ್ಟಿಗೇನಂತ ಹುಟ್ತೀವಲ್ಲ, ಬೋರ್ನ್ అవుతాం కదా,
పుట్టుక అయిన తర్వాత దానికి ఒక నక్షత్ర దోషం అని వస్తుంటాయి కదండి. ఈ ఆలయానికి వస్తే ఆ నక్షత్ర దోషాలు తీరిపోవాలి అని నిర్మించినారు. ఎలా స్వామి అని అడిగితే ప్రదక్షిణ మార్గంలోన 27 పీఠాలు ఉన్నాయి. 27 అంటే మనకు 27 స్టార్స్, అశ్విని, భరణి, రోహిణి ఎక్సెట్రాస్, అవునా. అందుకే మనకేమంటే ఈయన పెళ్లి సమయంలోనే ఏ దేవతలు ఉన్నారో ఆ దేవతల్ని ప్రతిష్టాపనం చేసిండొచ్చు అని మేము అనుకున్నాం. కానీ అలా కాలేదంట. పీఠాలకి ప్రాణ ప్రతిష్టాపనం జరిగినాయి, విగ్రహాలు లేవు అక్కడ. నర్మదా నదిలోన దొరికే బాళలింగాల్ని తెచ్చి ప్రతిష్టాపించాడు. ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క స్టార్స్ పేరు పెట్టండి. సరే, చివరి ప్రశ్న వస్తే శ్రీవారి గారు ఆయన ఇక్కడ ఉన్నాడా లేదా, ఆయన దగ్గర బలం ఉందా లేదా, జనం వస్తారా రారా, ఇలాంటి ప్రశ్నలు అడిగితే దానికి గబ్బలిడ్చిన తర్వాత సమాధానం ఏమొచ్చిందంటే శ్రీవారి గారి తరపున నాకేమవ్వలేదు, నాట్ మీ, శ్రీవారి గారు చెప్పింది నాకేమవ్వలేదు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నా దగ్గర బలం ఉంది, జనం రావట్లేదు అంటున్నారు కదా, ఇంకా ముందు జనం వస్తారు, వచ్చిన వాళ్ళని ఇంకా ముందు వచ్చే వాళ్ళని మీరే సేవ్ చేసుకోవాలి, నా బలం మీకు తెలుసుకోవాలని ఉంటే నా శిరస్సు నుంచి బాగా వేడి నీళ్ళతో అభిషేకం చేసి చూడండి, నా బలం మీకు లభిస్తుంది. జ్యోతిషులు మొత్తం చెప్పిడిస్తారు, కానీ ఆ బలం గురించి మాత్రం చెప్పారు. స్నానం చేసుకుని బాయిల్డ్ వాటర్, ఏమంటారు బాయిల్డ్ వాటర్, మరుగుతున్న నీళ్ళు, వేడి నీళ్ళు తీసుకొని రండి. సరే, మడి పైన ఉండాలి, సరే అని అలాంటి నీళ్ళు తీసుకొని వచ్చి ఆ ప్రాసెస్ పైన పెడుతున్నాం. ఇక్కడ కాదు, పీఠం పైన పెట్టండి. సరే, ఆ పీఠం పైననే పెడతాం. ఆయన కూడా లోపల వచ్చి ఇక్కడ నిలబడి అభిషేకం చేయండి. మన ఫస్ట్ ప్రశ్న ఏమంటే, స్వామి బుద్ధి ఉందా లేదా స్వామి, ఎందుకంటే అలాంటి వేడి నీళ్ళతో అభిషేకం ఎక్కడ చూడలేదు, చేయలేదు, ఎందుకు చేయాలి, ఎందుకు అని అడిగితే ఆ ప్రశ్న అడగడానికి సమాధానం అధికారం మీకు లేదు, చెప్పడానికి నాకు అధికారం లేదు, మీరు చేయాలి. లేదు స్వామి, మీరు పెద్దవాళ్ళు, మీరు చేయండి. లేదు, ఆ అధికారం మీకే ఇచ్చినారు, మీరే చేయాలి. కాలుతున్న ఈ గొంతులను పట్టుకోవడానికి రావట్లేదు, బయట ఉమ్మడానికి రావట్లేదు. ఆయన దగ్గర క్షమాపణ కోరుకుని ఆ శిరస్సు ఏం కనిపిస్తుందో ఆ శిరస్సు నుంచి అభిషేకం చేస్తే పాదాలకి లోపలనే చల్లటి నీరుగా మారిపోతుంది. ఆ శిరస్సు నుంచి పాదాలని వస్తే కేవలం 2.5 ఫీట్స్ మాత్రం ఉంది. ఏమంటారు, అడుగులు 2.5 అడుగులు మాత్రం ఉంది శిరస్సు నుంచి పాదాల. టాప్ టు పడం అనే వస్తే 8 ఫీట్స్ ఉంది. టోటల్ 8 అడుగుల 8 అడుగులు ఉంది. సో రెడీ, అంతా ముగించుకుని వెళ్ళిపోతాడు. మన ఇంట్లో ఉన్నాం ఇలాంటి పెద్దవాళ్ళు, శ్రీవారి గారి దగ్గర బలం ఉందప్పా, మేము కూడా దాన్ని ఉందప్పా అని సైలెంట్ అయిపోయి ఉంటాం. మేము 5 కూడా. చివరికి ఎక్కడికి వెళ్తుందంటే, సెకండ్ కోవిడ్ అయిపోయిన తర్వాత 50+ ఎక్కువ అబోవ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా బయటికి రాకూడదు అని ఆదేశం వచ్చి ఉంటుంది. ఆ సమయంలోన మన 5 ఎలాంటి థాట్స్ వచ్చిందంటే, ఆ జ్యోతిషులు ఉన్నప్పుడు వేడి నీళ్ళు చల్లగా అయిందో, ఆయన ఉన్నప్పుడు శ్రీవారి గారు చూపించినారు, ఆయన మంత్రశక్తి నుంచి అయిందో, మేమెందుకు చేసి చూడకూడదు. మన ఇంట్లోనే చెప్తే తిడతారు, వాళ్ళకి తెలియకుండా చేయాలని అనుకున్నాం. 50+ అబోవ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా బయటికి రాకూడదు అని ఆదేశం వచ్చి ఉంటుంది కదా, వాళ్ళు రారు అని మనకు ఒక సంతోషం. ఆ మీద స్పెషల్ డివోటీ కూడా రారు కదా, భక్తులు కూడా రారు కదా, మనదే రాజ్యభారం మొత్తం. మేము ఏం చేసినా మనదే. పోలీసులు వస్తారు, మన ఇంటి ఇక్కడే ఉంది సార్, పూజకి వెళ్తాం, సరే మా అన్నలు పూజకి వెళ్తాను వెళ్ళండి, నార్మల్ అది, అన్నతమ్ములు కదా, నార్మల్, ఒకే ఇంట్లోనే ఉంటామంటే నార్మల్ అది. సో ఇలాగే జరుగుతున్నప్పుడు ఒక రోజు నిర్ణయించుకుని మేమెందుకు చేసి చూడకూడదు అనుకుంటాం కదా, ఆ అభిషేకాన్ని ఆ రోజు 5 నుంచి 6 బిందా బాయిల్డ్ వాటర్ తీసుకుని మా అన్న చేస్తుంటే, పెద్దన్న చేస్తున్నాడంటే సాటిస్ఫాక్షన్ అవ్వాలి, కానీ మనకు అవ్వలేదు. ఆయనకి ఏమైనా ఇచ్చిండొచ్చు కదా శక్తి, ఏదైనా పౌడరు, అదే మీ గూగుల్లోనే వచ్చిన ప్రశ్నలే నేను మీకు చెప్తున్నా. ఆయనకి ఏదైనా ఇచ్చిండొచ్చు కదా, మన దగ్గర ఏం లేదు కదా, మేము ఎందుకు చేసాం. 5 చేస్తాం. 5 చేతుల పైన ఆ వేడి నీళ్ళు చల్లటి నీళ్ళుగానే మారుతుంది. ఆ ఒక్క వీడియోనే 2021 దసరా ఇంకొక 3-4 నెలలు ఉన్నప్పుడు ఆ వీడియోని అప్లోడ్ చేస్తాం. ఆ వీడియోని చూసిన మీలాంటి భక్తులు, అదే దసరా పాడ్యా నుంచి స్టార్ట్ అయిన జనం ఈ రోజు దాకా ప్రతిరోజు జనం వస్తుంది. కానీ ప్రతిరోజు చూడాలనుకుంటే అభిషేకం ఉండదండి. ఎందుకంటే ఈ ఆలయంలోనే మేము బిజినెస్ చేయడానికి మనకు ఏమంటారు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రతిరోజు చేయాలనుకుంటే రేపు మీరే చెప్తారు, పూజారి గారు ఉంటారు అక్కడ, ఒక 5,000-10,000 ఇవ్వండి చేసిస్తారు. నా 10,000-5,000 నన్ను ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళే లోపలనే కాలిపోతుంది. లేదంటే అది ఎక్కడైనా పడిపోతే అక్కడే వెళ్తుంది 10,000.
అవునా అంటే మాత్రం చేస్తున్నామండి. ఎవ్రీ సండే మార్నింగ్ 10:30 లోపల రావాలి. 10:30 తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఇంతసేపు అవ్వదు, తొందరగానే అవుతుంది. ఈరోజు ఎందుకో లేట్ అయింది, తెలియదు నాకు ఎందుకు లేట్. నేను లేట్గా వచ్చిన, 9 గంటకి వచ్చిన. అవునా సార్? నేనే 10 నిమిషాల్లోనే వస్తానని వీళ్ళు కాల్ చేశారు. 10-15 నిమిషాలకి వస్తానని 9 గంటకి వచ్చిన. ఎందుకు లేట్ అయిందో తెలియదు, లేట్ అయింది. ఇది మన స్థల పురాణం. తెలుగులోన ఏదైనా తప్పుగా మాట్లాడితే ఎందుకో క్షమించమని అడుగుతున్నా. అంటే నాకు తెలుగు రాదు కాబట్టి అడగకూడదు. అది సెకండ్. తెలుగు వచ్చింటే ఏదైనా చెప్పవచ్చు, తెలుగు రాదండి స్పెషల్లీ. థ్యాంక్ యూ.